కార్డ్స్, థిన్నర్, కాటన్, దీంతో పట్టుకుపోయి ఇది ఎవరితో లింకు? ఇది ఎవరితో లింకు? ఈ పెద్ద శర్వాణి, అందరికంటే లంగా దొంగ ఫెలో వీడే. వీడి గురించి చెప్తా కొద్దిగా టైం అయిన తర్వాత. ఇట్లా కంటిన్యూస్లీ ఒక వేరే ఎఫ్ఐఆర్, అనదర్ కేస్ బుక్, మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్. ఇట్లా 4 కేసులు 4 జగ సేమ్ మేము పట్టుకున్నాం. పట్టుకొని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇమాందారు ఉన్నాడు కాబట్టి వాళ్ళ మీద కేసులు బుక్ చేపించినాం. దాని తర్వాత కూడా రాసినాం సిఓకి కానీ డిఓకి కానీ, సార్ ఇది ఏం పరిశాని సార్, ఇది ఇట్లా అయితే ఎట్లా? అండ్ అప్పుడు సిఓకి కలిసినప్పుడు, ఎలక్షన్ కమిషన్ కి కలిసినప్పుడు చెప్పినాం, సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసు పెట్టండి సార్, మొత్తం డెమోక్రసీకి మర్డర్ చేస్తున్నారు వీళ్ళు, మెహర్బానీ చేసుకొని మీరు వచ్చి ప్రెస్ ముందు చెప్పండి, డబల్ ఓట్ వేసి పట్టుకుంటే మీకు జైలుకి పంపిస్తాం, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే థిన్నర్ కానీ మీరు యూజ్ చేస్తే మీకు నాన్ బెయిలబుల్ కేసులో బుక్ చేస్తాం. కానీ ఈసీ ఎప్పుడు నా మాట పట్టించుకోలేదు. అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి కూర్చున్నప్పుడు, సార్ ఇది మున్సిపల్ కార్పొరేషన్ టోటల్ కలూడ్ అవుతుంది వేరే పొలిటికల్ పార్టీస్ తో, మేము ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా ఓట్లు డిలీట్ అయితలేవు అంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఆర్డర్ పెట్టినారు. 108 మందికి నాంపల్లిలో ఇస్తున్నారు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ చేయండి, క్లీన్ చేయండి అని. ఇది 100 మంది వచ్చినారు కానీ వారం తర్వాత కనిపించలేదు. 1,00,000 కంటే ఎక్కువ ప్రూఫ్లు ఇచ్చిన తర్వాత కూడా, టోటల్ ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఇంత పోరాటం చేసిన తర్వాత 10% ఉట్టి డిలీట్ అయినాయి. అది కూడా ఏం డిలీట్ అయినాయి? డెత్ ఓటర్స్ డిలీట్ అయినాయి. మేము కోర్టుకి చెప్పినాం కాబట్టి, మొత్తం వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు పెట్టినాం కాబట్టి, ప్రెస్ మద్దతు తీసుకున్నాం కాబట్టి ఉట్టి 10%, అంటే 10 years నుంచి నేను పోరాటం చేస్తున్నా, మొత్తం చేస్తే 10%. ఇట్లా ఎంత బతుకుతా నేను? ఇంకా 20 years ఎంత తీయగలను? ఒక 20%, 30% నెక్స్ట్ జనరేషన్ కి పోతుంది. కానీ ఇలా హ్యాపీ ఎందుకున్నా అంటే, మా రాహుల్ గాంధీ గారు మొత్తం ఇండియా బ్లాక్, మొత్తం అపోజిషన్ ఆఫ్ ఇండియా, వీళ్ళకు ఇప్పుడు అర్థమైంది యాక్చువల్ బోకస్ దొంగ లంగా ఓట్లు ఏం. ఇప్పుడు మన టైం వచ్చింది. అందరు చెప్పేది నాకు, ఏం ఫిరోజ్ ఖాన్ విక్టరీ ఇంపార్టెంట్ కాదు, హిస్టరీ చెప్పేది నువ్వు. ఎస్, వేరే ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ కంటెస్ట్ చేస్తే గెలుస్తాం, కానీ ఇక్కడ ఈ దొంగలంగా ఓట్లు తీయాలి. ఎంఐఎం పార్టీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? వీళ్ళు బోకస్ కింగ్లు కాబట్టి. ఈ ప్యాటర్న్ హైదరాబాద్ లోక్సభలో, నాంపల్లిలో ఈ మొత్తం ప్యాటర్న్
ఎంఐఎం ఫాలో చేసేది బీజేపీ ఫాలో చేస్తుంది. ఈ రెండు శర్వానీలు బ్రదర్స్ వీళ్ళే నేర్పించినారు బీజేపీకి. పన్నా ప్రచారక్ చెప్తారు. అరే ఏం పని చేయరు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని చెప్తారు. దాని తర్వాత జాబ్స్ ఇయ్యరు, ప్రైస్ మీద కంట్రోల్ ఉండదు, ఆపరేషన్ సింధూర్ చేయడానికి బలం ఉండదు, ధైర్యం ఉండదు. వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ గెలుస్తున్నారు. ఎట్లా గెలుస్తున్నారు? ఇదే మెకానిజం. నేను 5 years నుంచి కంటిన్యూస్లీ పోరాటం చేస్తున్నా కాబట్టి ఈ అన్ని ప్రూఫ్లు తీసుకువచ్చిన. నేను ఇలా మీ ముందటి నుంచి ఎలక్షన్ కమిషన్ కి నేను ఛాలెంజ్ చేస్తా. మీకు ఏం కావాలి? ఎఫిడవిట్ కావాలి, నా జీవితం కావాలి, రాసి ఇచ్చేస్తా. ఇది నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి.